ఇది రెండోసారి మూడోసారి చూస్తారా? మీ సంక్రాంతికి వస్తున్నామని మీ దగ్గరికి వస్తే మీరు అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ సినిమా మేము చూస్తామని చెప్పి వచ్చారు. అండ్ కానీ పెద్ద విజయాన్ని అందించారు. అండ్ ముఖ్యంగా ఈస్ట్ దుమ్ము దొరుకుతుంది, అన్ని ఏరియాకి ఎలా దుమ్ము దొరుకుతుందో ఈస్ట్ ఇంకా ఎక్కువ దొరుకుతుంది. సో ఇంత ప్రేమని ఇంత ఇది మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు పక్కన భీమవరంలో సక్సెస్ ఈవెంట్ ఉంది. రైతు రాజమండ్రిలో ఇంటర్వ్యూ చేసి అందరికీ హాయ్ చెప్తా వచ్చాం. అదే అందుకే సో ఇక్కడ పాట బాగా మంచి మాట్లాడతారా? గోదావరి కట్టు మీరు అవకాశం ఇచ్చిన శిరీష్ గారికి, దిల్రాజ్ గారికి, వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతి విజయం చేసినందుకు ప్రేక్షకులందరూ కూడా భవిష్యత్తు అనిల్ బాబు గారి సినిమాలన్నీ మేమే సంక్రాంతికి ఒక గిఫ్ట్ ఇచ్చారు అని కోరుకుంటున్నాను. అండ్ ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. కానీ ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. 2025 ఒక మంచి వేలో స్టార్ట్ అయింది. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజమండ్రి. ఐ లవ్ యూ ఆల్. ఉన్నారు మీ అందరూ చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలా ఫ్యామిలీస్ చూస్తుంటే అది పిల్లలు వెరీ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద డబుల్ ట్రిపుల్ ప్రాబ్లమ్ చేసినందుకు మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ ప్రతి సీను ప్రతి పాట అది ఇంత బాగా చేసి నిజంగా చాలా ఉంది. మిమ్మల్ని ఒకసారి బాబులు థ్యాంక్ యూ సో మచ్. సినిమా మళ్ళీ మళ్ళీ వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ నా ఫ్యాన్స్ కి అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ బిగ్ ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పండి, అదే టైంలో చెప్పారు. రెడీ? సారీ రెడీ? అందరికీ నమస్కారం. సో సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14th రిలీజ్ అయ్యి ఇవాళకి 13వ రోజు. సో ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సో సెకండ్ వీక్లోకి ఎంటర్ అయినా నిన్న సాటర్డే, ఈరోజు సండే ఎక్స్ట్రాడినరీగా హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ చూస్తున్నారు. చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ రిపీటెడ్గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ ఆగుతుందో అన్నంత స్కై లిమిట్గా వెళ్తుంది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్కి ఈరోజు భీమవరంలో సాయంత్రం ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది. సో పెద్ద విజయోత్సవ వేడుక చేయడానికి భీమవరం వెళ్తూ దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్కి రావాలనుకొని ఇక్కడ మీ ముందు ఇక్కడికి వచ్చాం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది మా టీం అందరికీ చాలా స్పెషల్. సో వెంకటేష్ గారితో ఇది నాకు 3వ సినిమా. అండ్ F2 2019 సంక్రాంతికి వచ్చాం. దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ట్రిపుల్ సక్సెస్ ఈసారి మళ్ళీ మా కాంబినేషన్లో ఇది 3వ ఫిల్మ్. సో సంక్రాంతికి వస్తున్నాం, ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 260 కోట్ల పైగా గ్రాస్ చేసింది. సో ఇంకొక 1 వీక్ రన్ ఉండబోతుంది. సో ఇది ఎంత పెద్ద నెంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు. సో అంటే ఎందుకంటే ఈ సక్సెస్ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా,
వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి, ప్రజలకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు అమెరికా కానీ, అటు ఓవర్సీస్లో ఉన్న ఆస్ట్రేలియా కానీ, అన్ని కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయరాజ్ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. ఆల్మోస్ట్ 12-13 డేకి 10 crores దాటింది. అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం. సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ పెట్టి, సో ఎవ్రీ డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ని పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరికి చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు 6th ఫిలిం. సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం. సో అందరికీ బ్యానర్లో వెంకటేష్ గారికి, నాకు, అలాగే రాజు గారికి, శిరీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ విక్టరీగా ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎలాగ ఈవెంట్లో ఈవినింగ్ మాట్లాడబోతున్నాం. అండ్ మీనాక్షి, తనకు కూడా ఆఫ్టర్ లక్కీ భాస్కర్ 1 more బ్లాక్ బస్టర్. అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకు కూడా తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం తనకు ఒక కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది. సో ఐశ్వర్య రాలేకపోయింది, భీమవరంలో జాయిన్ అవుతుంది. సో దట్స్ ఆల్. అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వస్తున్నాం ఇంత పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాక థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమాని ఇంత విజయం సాధించినందుకు ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 crores షేర్ క్రాస్ చేసింది. దీన్ని ఇంతగా చేయడానికి కారకులైన డిస్ట్రిబ్యూటర్ ఉదయరాజు గారికి అందరికీ ధన్యవాదాలు. రాజమండ్రి ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు ది ఎంటైర్ ఆడియన్సెస్ హూ మేడ్ దిస్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. 2025 ఒక మంచి నోట్తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ I think ఇది సంక్రాంతికి వస్తున్నాం ఇస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. అండ్ ఐఎమ్ షూర్ టు ద ఎంటైర్ టీమ్ కూడా. సో like our director garu said, I think the entire credit goes to the audiences. So thank you so much to everybody who's made this happen. Thank you. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నా కెరీర్లో మళ్ళీ ఒక చంటి కలిసిన తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్, మై ప్రొడ్యూసర్ శిరీష్ అండ్ దిల్ అండ్ ద హోల్ టీమ్. సో ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా వస్తుంది. మూమెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది కదండి. మీ మొహాల్లో మీ ఆనందం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి ఎంత బాగుందో. నిజంగా అది మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మంచి సినిమాలు చూస్తూ మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చిన మా టీంకి మీరు బాగా ఆదరించారు. చాలా థ్యాంక్స్. వస్తాడు సాయంత్రం గోదావరి జిల్లాలో జరిగితే బాగుంటుంది, ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటారు సార్. షూటింగ్స్ గతంలో మీరు చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, తప్పకుండా చూద్దాం కథను బట్టి తప్పకుండా చేస్తాం.
ఏమో మరి మీరు చెప్పాలి మరి. ఎక్కడొచ్చినాయి? ఎక్కడ రాలేదు. ప్రేక్షకులందరూ ఒకటికి 5 సార్లు చూసి ఎంజాయ్ చేస్తారు. విమర్శలు ఎక్కడ వచ్చేవి అలాగ వస్తూనే ఉంటాయి కదా. అందరూ అంటే మనం దాంట్లో మంచి మనం చెప్పాలంటే ఓటీటీ చూసి పిల్లలు జాగ్రత్తగా చెప్పాలి. గుడ్ మెసేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫన్ ఉంది. ఫోటో